లింగ వివక్షతను రూపుమాపుతేనే ఒక మంచి భారతదేశం తయారవుతుందని, ఇందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని న్యాయమూర్తి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి స్వాతిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మంజుల అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సరస్వతి శిశు మందిర్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా లీగల్ అవేర్నెస్ ప్రోగ్రాం జరిగింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ రాజ్యాంగంలో ఉన్న మహిళల హక్కుల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. లింగ భేదంతో పాటు కుల మత భేదాలు పిల్లల మనస్సులోకి వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. లింగ వివక్షత అనేది ఇంట్లో నుండే ప్రారంభమవుతుందని, అందరూ సమానమనే భావన పిల్లలకు కలిగించాలన్నారు. వారి మనసులు కల్మషం లేకుండా తీర్చిదిద్దాలని, మనుషులంతా ఒకటే అని నేర్పించాలని సూచించారు. కాబట్టి వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, ఇంట్లో అమ్మకి ఎంత బాధ్యత ఉందో మీ అందరికీ స్కూల్లో, ఆ తర్వాత గురువులుగా మీ స్కూల్లో పిల్లలందరికీ కూడా రాజ్యాంగం గురించి, అందులో మహిళలకి ఉన్న అన్ని హక్కుల గురించి కూడా మీరు తెలియజేయాలి. పోరాటం గురించి కాదు, మనకు వచ్చిన ఈ సాధికారతను నిలబెట్టుకోవటానికి ఎటువంటి బిహేవియర్ కావాలో మనం చెప్పాలి. ఏ ఒక్క విషయంలో కూడా పొరపాటున కూడా ఆడ మగ కుల వ్యవస్థ మత వ్యవస్థ అనేవి వాళ్ళ మనసులోకి వెళ్లకుండా చూసుకోవటం మనందరి తొలి బాధ్యత. మొదట ఇంట్లోంచి స్టార్ట్ అవుతుంది వివక్ష, ఎక్కడి నుంచో స్టార్ట్ కాదు. అబ్బాయికి వేరే పనులు ఉంటాయి, అమ్మాయికి వేరే పనులు ఉంటాయి. అబ్బాయి గిఫ్ట్స్ వేరే ఉంటాయి, అమ్మాయి గిఫ్ట్స్ వేరే ఉంటాయి. ఈ మధ్య మరీ కూడా డెకరేషన్లో కూడా అబ్బాయికి బ్లూ, అమ్మాయికి పింక్ అని మనకి ఏ రంగు ఇష్టమో కూడా వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను నీల రంగు నాకు ఇష్టం అంటే తప్పైపోతుంది అన్నమాట. సో అలాంటి ఒక వివక్ష తెలుసో తెలియకుండాను మనం మగవారు వేరు, ఆ మార్పు రావాలి అంటే ఎక్కడి నుంచి రావాలి? చిన్నతనం నుంచే రావాలి. మన పెంపకంలోనే ఉండాలి. ఇంట్లో ఉండేదానికంటే పిల్లలందరూ స్కూల్లోనే ఎక్కువసేపు ఉంటారు కాబట్టి మీరు అక్కడే నేర్పించాలి. ఎలా నేర్పిస్తారు? అందరూ సమానంగానే చెప్పాలి. ముందుగా ఏది నేర్చుకోమన్నా, ఎటువంటి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినా కూడా ఒకేలా ఇవ్వాలి. హోంవర్క్స్లో కూడా తేడా ఉంటుంది. ఈ మధ్య అబ్బాయిలకి ఇచ్చే యాక్టివిటీస్, స్పోర్ట్స్ అన్నింటిలో కూడా డిఫరెన్సెస్ చూపిస్తున్నారు. మన ఆప్షన్ అదైనప్పుడు, మన క్యాపబిలిటీ అదైనప్పుడు తప్పులేదు. కానీ అలా కాకుండా ఈ అబ్బాయిలకైతే ఇది, అమ్మాయిలకైతే ఇది, అబ్బాయిలందరూ ఎటు కూర్చోండి, అమ్మాయిలందరూ అటు కూర్చోండి. సో వాళ్ళు లేని డిఫరెన్సెస్ మనం క్రియేట్ చేస్తున్నాం. అలా చేయకూడదు. ఇప్పుడు కుదురుతుందా? ఇప్పుడు ఆఫీస్లో కూడా సపరేట్ కూర్చోవాలంటే, ఇప్పుడు ఇద్దరు మేల్ జడ్జెస్ నేను పైన కూర్చొని, నోన మేము మగవాస దూరంగా ఉండేంటి, చిన్నప్పుడు నేను కూర్చోలేదు అంటే ఎక్కడ కూర్చున్నా ఈ మనసు కల్మషం లేకుండా ఉండేలా వాళ్ళని తీర్చిదిద్దాలి. లేని పని మన మనసులో క్రియేట్ చేయకూడదు. పక్కన కూర్చుంది ఎవరు అనుకోవాలి? ఒక మనిషి, ఒక వ్యక్తి, ఒక మానవుడు. అది మాత్రమే మన మనసులో ఉండాలి. సో అలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు మాత్రమే ముందు సాధికారత అనేది మనకి మొదలవుతుంది. సో ఇంట్లో అమ్మలందరికీ, అందరూ ఉమెన్స్ డేలో అదే చెప్తున్నాను, ప్రతిరోజు అదే చెప్తున్నాను. ఇవాళ మీ అందరి బాధ్యతగా చెప్తున్నాను. ఆ లింగ వివక్ష లేకుండా చూడటం అనేది మొదటగా మీ బాధ్యత. శారీరకంగా ఇద్దరు వేరు కావచ్చు, కానీ మానసిక ఎదుగుదలకు మాత్రం ఆడ మగ అనే తేడా లేదు. ఏది ఇచ్చినా ఇద్దరికి సమంగానే ఇవ్వాలి. దీన్ని మనసులో పెట్టుకొని మీరు ఎప్పుడైతే స్కూల్లో పిల్లల్ని మారుస్తారో అప్పుడు మనకి ఒక మంచి భారతదేశం అనేది ఏర్పడుతుంది. ఈ విలువలన్నీ 1949లోనే రాజ్యాంగంలో మనం రాసాము. కానీ ఈ రోజుకి ఇంకా వాటి గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఏ ఒక్కరు మనస్ఫూర్తిగా ఎటువంటి లింగ వివక్ష లేదని చెప్పట్లేదు. సో అటువంటి చేంజ్ అనేది మనమే తీసుకురావాలి. అందుకు అందరూ పోరాడాలని కోరుకుంటున్నాను. అలాగే నాకు ఇక్కడ ఈరోజు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.